హాయ్ ఎవ్రీవన్. సో బైపీసీకి సంబంధించి మనందరికీ తెలుసు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ 4 సబ్జెక్ట్స్లో జనరల్గా బైపీసీ స్టూడెంట్స్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ బాటనీ అండ్ జువాలజీ టుగెదర్ బయాలజీ. ఎందుకు అంటే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్స్, అలా అని నెగ్లెక్ట్ చేయకూడని సబ్జెక్ట్స్. ఎందుకు అంటే ఈజీగా స్కోర్ తెచ్చుకోగలిగే సబ్జెక్ట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇన్ అవర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతూ అర్థం చేసుకుని స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కానీ, ఎసెషన్ రీజనింగ్ కానీ, లేదా మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ మోర్ దాన్ 50% నీట్లో వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే అలాంటి క్వశ్చన్ పేపర్ని మనం ఆన్సర్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్ని తరోగా అర్థం చేసుకుని చదువుకుంటూ క్వశ్చన్ని చదివేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ డీవియేషన్ లేకుండా ఆ స్టేట్మెంట్లో కరెక్ట్ ఇన్కరెక్ట్ ఏం అడిగారు అనేది మైండ్లో పెట్టుకుంటూ 4 ఆప్షన్స్ని కూడా చదువుకున్న తర్వాత మాత్రమే స్టూడెంట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. సో వితిన్ హాఫ్ మినిట్ టైం ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే ఎంత ఫాస్ట్గా మనం రికలెక్షన్ చేసుకోవాలి. ఆ రికలెక్షన్ జరగాలి అంటే గన్ షాట్గా నెంబర్ ఆఫ్ రివిజన్స్ టెక్స్ట్ బుక్ని రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ టెక్స్ట్ బుక్ని రివైజ్ చేసుకునే ప్రాసెస్లో లెక్చరర్ ఇచ్చిన నోట్స్ ఆర్ క్లాస్లో ఏదైతే రన్నింగ్ నోట్స్ ఉంటుందో ఆ నోట్స్లో ఎడిషనల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు టెక్స్ట్ బుక్లో ఎడిషనల్ పాయింట్స్ని నోట్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ప్లాన్ చేసుకుంటూ ప్రతి క్వశ్చన్ని సీరియస్గా కాన్సన్ట్రేషన్తో చదువుతూ ఎగ్జామ్కి అపేర్ అయిన ప్రతి స్టూడెంట్ 100% మార్క్స్ బయాలజీలో తెచ్చుకోవడం చాలా ఈజీ.